పైథాన్ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటివి ఏంటంటే, ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ ప్లస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి ప్లస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇన్ పైథాన్. ఈ 3 థింగ్స్ డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సపోజ్ మీరు వాట్సాప్ కనుక ఓపెన్ చేస్తే, వాట్సాప్ అనేది ఒక సాఫ్ట్వేర్. దీంట్లో ఫస్ట్ చార్ట్స్ అని ఉంటుంది. చార్ట్స్ అనేది ఒక ప్రోగ్రామ్. తర్వాత ఉండేది స్టేటసెస్, అది ఒక ప్రోగ్రామ్. తర్వాత ఉండేటువంటిది కాల్స్, అది ఇంకో ప్రోగ్రామ్. నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సపోజ్ మీరు వాట్సాప్లో చాట్స్ అనేది ఒక ప్రోగ్రామ్. దాంట్లో సపోజ్ సతీష్ అని ఉంది. సతీష్తో చేసిన చాటింగ్ ఒక ఇన్స్ట్రక్షన్, సంపత్తో చేసిన చాటింగ్ ఇంకో ఇన్స్ట్రక్షన్, సాహిత్యతో చేసిన చాటింగ్ ఇంకో ఇన్స్ట్రక్షన్. నథింగ్ బట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ మీడియం లేదా మీడియాని ఏమంటామంటే లాంగ్వేజ్ అంటాం. సపోజ్ హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ కోసం మనం వాడేది ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇటువంటి లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం. ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ని యూజ్ చేసి హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్కి ఇవి యూస్ఫుల్ అవుతాయి. సపోజ్ మీరు కనుక మీ సిస్టమ్ లేదంటే కంప్యూటర్కి కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి వర్కౌట్ కావు. సో కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే యూజ్ చేసేది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దేనికోసం అంటే మీ సిస్టమ్ లేదంటే మీ కంప్యూటర్కి కనుక మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే యూజ్ చేసేటువంటిది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెయిన్గానైతే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకొకటి లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే నేను ఇక్కడ రాస్తున్నా ఇఫ్, ఫర్, వైల్, ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజ్ వర్డ్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్స్. సో ఇటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేసి కనుక మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేస్తే దాన్నే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే సింటాక్స్ పరంగా ఇంగ్లీష్ లాగా ఉండి మనకు కనుక ఈజీగా అర్థమైతే ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ని ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. లో లెవెల్ లాంగ్వేజ్ అన్నా, బైనరీ లాంగ్వేజ్ అన్నా, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా అన్నీ ఒకటే. బైనరీ డిజిట్స్ అయినా, జీరోస్ అండ్ వన్స్ని యూజ్ చేసి కనుక మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిజైన్ చేస్తే దాన్ని ఏమంటామంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి. నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ 2 టైప్స్. ఒకటి కంపైలర్, ఇంకొకటి ఇంటర్ప్రెటర్. కంపైలర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్లోకి మార్చుతుంది. మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి మార్చేదాన్ని ఏమంటామంటే కంపైలర్ అంటాం. ఇంటర్ప్రిటర్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్లోకి మార్చుతుంది, కానీ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ లేదంటే స్టెప్ బై స్టెప్ మార్చేదాన్ని ఏమంటామంటే ఇంటర్ప్రిటర్ అంటాం. సో ఇది లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ గురించి.
నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ప్లస్ ప్రాసెసర్ లేదంటే సిపియు ఆర్కిటెక్చర్ నే ఏమంటారంటే ప్లాట్ఫామ్ అంటాం. ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ప్లస్ సిపియు ఆర్కిటెక్చర్ ని కలిపి ప్లాట్ఫామ్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి విండోస్, ఇంకొకటి యూనిక్స్. ప్రాసెసర్ అంటే ఒకటి ఇంటెల్ గా చెప్పుకోవచ్చు, ఇంకొకటి ఏంటంటే మోటరోలా. దెన్ నార్మల్ గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సోర్స్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ అంటే ఏం లేదు, మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని ఆ పర్టికులర్ లాంగ్వేజ్ యొక్క లాంగ్వేజ్ కంపైలర్ కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసిన తర్వాత ఒక కోడ్ ని జనరేట్ చేస్తుంది. సో సోర్స్ కోడ్ ని లాంగ్వేజ్ కంపైలర్ తీసుకుంటుంది, తీసుకొని ఒక కోడ్ ని జనరేట్ చేస్తుంది. ఇది నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరిగేది ఈ విధంగా. దెన్ మనకు ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఈ లాంగ్వేజ్ కంపైలర్ కంపైల్ చేసిన తర్వాత జనరేట్ చేసేటువంటి కోడ్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా సిపియులో కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్నే ఏమంటామంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. సో సపోజ్ నేను నా సిస్టంలో విండోస్ ఉంది ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఇంటెల్ అనేటువంటిది ప్రాసెసర్ ఉంది. దీనిలో ఒక నేను ప్రోగ్రామ్ని రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన, లాంగ్వేజ్ కంపైలర్ కంపైల్ చేసిన తర్వాత ఒక కోడ్ వచ్చింది. ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది వేరే సిస్టంలో కనుక విండోస్ ఉంది ప్లస్ ఇంటెల్ ఉంది, దీనిలో రన్ కావాలి. సపోజ్ వేరే సిస్టంలో కనుక యూనిక్స్ ఉంది ప్లస్ మోటరోలా ఉంది, దీనిలో కూడా రన్ అయితే దాన్నే ఏమంటామంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అంటే లాంగ్వేజ్ కంపైలర్ కంపైల్ చేసిన తర్వాత జనరేట్ అయినటువంటి కోడ్ మీకు ఏదైనా ఆపరేటింగ్ సిస్టంలో ప్లస్ ఏదైనా ప్రాసెసర్లో నైనా రన్ అయితే దాన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఇంకో కాన్సెప్ట్ ఉంది ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే మీనింగ్ ఏంటిదంటే లాంగ్వేజ్ కంపైలర్ కంపైల్ చేసిన తర్వాత జనరేట్ చేసేటువంటి కోడ్ మీరు ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే సిపియులో రన్ చేశారో దాంట్లో మాత్రమే రన్ అయితే దాన్ని ఏమంటామంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. అంటే సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఇంటెల్ ప్రాసెసర్ ఉన్న సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసినాం. దీన్ని తీసుకెళ్ళి మీరు కనుక యూనిక్స్ ప్లస్ మోటరోలా ఉన్న సిస్టంలో కనుక ఎగ్జిక్యూట్ చేస్తా అంటే ఇది వర్కౌట్ కాదు, దీన్నే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. అదే ఈ కోడ్ని తీసుకెళ్ళి విండోస్ ప్లస్ ఇంటెల్ ఉన్న సిస్టంలో రన్ చేస్తే మాత్రం రన్ అవుతుంది. నథింగ్ బట్ లాంగ్వేజ్ కంపైలర్ కంపైల్ చేసిన తర్వాత జనరేట్ చేసే కోడ్ అదే ఆపరేటింగ్ సిస్టమ్ అదే ప్రాసెసర్లో మాత్రమే రన్ అయితే దాన్నే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఎక్కడైనా రన్ అయితే, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సిపిలో రన్ అయితే దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఓన్లీ మీరు దేనిలోనైతే ఎగ్జిక్యూట్ చేశారో అదే ఆపరేటింగ్ సిస్టమ్ అదే సిపియులో కనుక రన్ అయితే దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. సో ఇవి కొన్ని బేసిక్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇన్ పైథాన్.
పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం. పైథాన్లో ఫస్ట్ సోర్స్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ అంటే ఏం లేదు, ఏదైతే మీ పైథాన్ ప్రోగ్రామ్ ఉంటుందో దాన్నే సోర్స్ కోడ్ అంటాం. ప్రతి పైథాన్ ఫైల్కి ఉండే ఎక్స్టెన్షన్ .py. దీన్ని ఈ పైథాన్ సోర్స్ కోడ్ని కంపైలర్ తీసుకుంటుంది. ఈ పైథాన్ సోర్స్ కోడ్ని ఫస్ట్ పైథాన్ కంపైలర్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఈ సోర్స్ కోడ్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. ఈ సోర్స్ కోడ్లో కనుక ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇది కంపైల్ టైం ఎర్రర్ని జనరేట్ చేస్తుంది. ఏమన్నా సింటాక్టికల్గా ఎర్రర్స్ కనుక ఉంటే ఈ సోర్స్ కోడ్లో ఈ కంపైల్ టైం ఎర్రర్ని జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఈ సోర్స్ కోడ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకోండి, ఈ కంపైలర్ అనేది ఈ సోర్స్ కోడ్ నుండి మనకి బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది ఇంటర్మీడియట్ కోడ్. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్. అంటే ఈ బైట్ కోడ్ అనేది ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా మిషన్లో రన్ అవుతుంది. ఈ బైట్ కోడ్కి జనరల్గా .pyc ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బైట్ కోడ్ అనేటువంటిది పైథాన్ వర్చువల్ మిషన్కి సెండ్ చేయబడుతుంది. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంటర్ప్రిటర్. ఈ బైట్ కోడ్ అనేది పైథాన్ వర్చువల్ మిషన్కి నథింగ్ బట్ ఇంటర్ప్రిటర్కి సెండ్ చేయబడుతుంది. ఈ ఇంటర్ప్రిటర్కి ఇంకా పైథాన్ యొక్క లైబ్రరీ మాడ్యూల్స్ ప్లస్ ఏదైనా యూజర్ ఇచ్చేటువంటి ఇన్పుట్ కూడా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇది ఏం జనరేట్ చేస్తుంది అంటే మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. బైట్ కోడ్ని పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఇన్పుట్గా తీసుకుంటుంది. ప్లస్ ఏవైనా లైబ్రరీ మాడ్యూల్స్ ఉంటే వాటిని ఇన్పుట్గా తీసుకుంటుంది. ప్లస్ యూజర్ ఏదైనా ఇస్తే దాన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇది మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది. ఒకవేళ దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే అప్పుడు ఇది రన్ టైం ఎర్రర్ని జనరేట్ చేస్తుంది ఇక్కడ. సో ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఇది మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఈ మెషిన్ కోడ్ అనేది ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో చెప్పాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదైతే థింగ్ ఉందో దీన్ని మనం పైథాన్ ఇంటర్ప్రిటర్ అనొచ్చు. ఈ విధంగా పైథాన్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా నేను షేర్ చేస్తాను. సో